మాకు విజయవాడలో సమ్మర్ వచ్చిందంటే ఎగ్జిబిషన్ అనేది మ్యాండటరీ అనమాట. మా చిన్నప్పటి నుంచి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో పెట్టేవాళ్ళు. అది 1 డే అంటే 4-10 చూడటానికి అస్సలు టైం సరిపోయేది కాదు. 2 టైమ్స్ చూడాల్సొచ్చేది. అంత పెద్దగా ఉండేది. కలెక్షన్ మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు చాలా దూరం భవానీపురంలో పెడుతున్నారు. వెళ్ళటానికి కష్టంగా ఉంది కానీ ఆ వైబ్‌నైతే మేము మర్చిపోలేకపోతున్నాం. ఇది భవానీపురంలో బబ్బురి గ్రౌండ్స్‌లో ఉన్న వాటర్ ఫాల్ థీమ్ ఎగ్జిబిషన్. మేము వీకెండ్‌కి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేశాము. నాకైతే చాలా డేస్ తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. భలే ఎంజాయ్ చేశాము. పిల్లలతో కలిసి నేను పిల్లనైపోయాను. రైడ్స్ అన్నీ ఎక్కేసాను. కొలంబస్ ఎక్కాను, బ్రేక్ డాన్స్ ఎక్కాను. ఇంకో ఈ రైడ్ నేమ్ నాకు ఐడియా లేదు కానీ ఇది కూడా ఎక్కాము. నాకు ఇది అంత కంఫర్ట్‌గా లేదు కానీ కొలంబస్ బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. పిల్లలైతే అన్నీ ఎక్కేశారు. ఫుడ్ కూడా బాగుంది. ఫుడ్ స్టాల్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. మనకి మెయిన్‌గా గుర్తొచ్చేది ఎగ్జిబిషన్ అంటే అప్పడమే కదా! సో, ఆ అప్పడం కూడా అవైలబుల్‌గా ఉంది. ఆ అప్పడం కోసం వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆవిడ కోన్ పెడుతున్నారు. కొంచెం డిజేబుల్డ్ పర్సన్. కానీ ఎంత బాగా పెడుతున్నారంటే అంత బాగా పెడుతున్నారు. మీకెవరికైనా ఆమెని సపోర్ట్ చేయాలి, కోన్ ఇష్టమో లేకపోయినా ఆమెని సపోర్ట్ చెయ్యాలి అంటే మాత్రం పెట్టించుకోండి. చూడండి ఎంత ఫాస్ట్‌గా పెడుతున్నారో. తను మీకేదైనా అకేషన్స్‌కి ఇంటికొచ్చి పెట్టమన్నా పెడతారంట. వాళ్ళ అడ్రస్ కూడా నేను మెన్షన్ చేస్తాను. మీరు చూడండి. మీకు సపోర్ట్ చేయాలి అనిపిస్తే మీరు గనక కన్ఫర్మ్‌గా వాళ్ళని హైర్ చేసుకోండి. నేను సపరేట్‌గా కూడా నా పోస్ట్‌లో తన అడ్రస్ అయితే పోస్ట్ చేస్తాను. భవానీపురంలోనే 2 ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. ఒకటి సితారా గ్రౌండ్స్‌లో బటర్‌ఫ్లై థీమ్. ఇదేమో బబ్బూరి గ్రౌండ్స్‌లో వాటర్ ఫాల్ థీమ్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.